మురారి తలస్నానం చేసి కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణ తల తుడవా అనేసి అడుగుతూ ఉంటాడు. ఇక కృష్ణ ఏమో నా మీద మీరు గొడవపడి నా కన్నీళ్లు మాత్రం తుడవలేదు కానీ నేను మాత్రం మీ తల తుడవాలా అనేసి మురారితో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలకి మురారికి బాగా కోపం వచ్చి పెళ్ళైన మగవాడికి అసలు గౌరవమే ఉండదు. పెళ్ళాం తిట్టినా కొట్టినా ఆఖరికి అలా పడుండమన్నా సరే అలానే ఉండాలి. అసలు మగవాడికి స్వాతంత్రం అనేది లేదు అనేసి సిల్లీగా గొడవ పడుతూ ఉంటాడనమాట కృష్ణ మీద. ఇక కృష్ణ చూసి అసలు గొడవ అంతా కూడా మీరు చేసి ఇప్పుడు వచ్చి నన్ను అంటారేంటి అనేసి రివర్స్లో కృష్ణ మురారి మీద గొడవ పడుతూ ఉంటుంది. ఇక కృష్ణ ఆఖరికి ఇంటికి ఒక గెస్ట్ని ఇన్వైట్ చేశాను, గౌతమ్ సార్ని, మా సీనియర్ సారే గౌతమ్ సార్, తొందరగా రెడీ అయ్యి కిందకి రండి అనేసి మురారితో చెప్పేసరికి ఏంటి మీ సీనియర్ సారే గౌతమ్ సారా, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు కృష్ణ అనేసి అడగగానే కృష్ణ ఒక్కసారిగా మీ పురుషాహంకారం గురించి తెలిసి ఇన్ని రోజులు చెప్పలేదు ఏసీపీ సార్, తొందరగా రెడీ అయ్యి కిందకి రండి అనేసి అంటూ కృష్ణ వెళ్ళిపోగానే ఇక మురారి తన మనసులో మీ సీనియర్ సార్ అంటే గౌతమేనా కృష్ణ, ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను కదా, సారీ కృష్ణ అనేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు.